రామోజీరావు ఈ పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా వెంటనే గుర్తొచ్చేది ఆయన మీడియా సామ్రాజ్యం. అందులో భాగమైన ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానళ్ళు మాత్రమే. కానీ ఆయన సృష్టించిన ఓ వ్యాపార సామ్రాజ్యంలో ఇవి ఒక మూలకొస్తాయా అంటే నమ్మక తప్పదు. ఎక్కడో కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో జన్మించిన చెరుకూరి రామయ్య కాస్త రామోజీరావుగా మారి ఒక చిన్న యాడ్ ఏజెన్సీలో చిరుద్యోగిగా పనిచేసి ఆ తర్వాత కఠోర శ్రమనే నమ్ముకున్న ప్రస్థానం భావితరాలకు నిజంగానే ఆదర్శప్రాయం. చెరుకూరి రామోజీరావు 1936 నవంబర్ 16న జన్మించారు. 88 ఏండ్లు జీవించారు. ఆయన ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్త, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూప్ ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరును పెట్టారు. ఇతని కన్నా ముందు 2 అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. రామోజీరావు కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికి భక్తి, శుచి అలవడింది. లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీరావుని చాలా ముద్దుగా చూసేవారు. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో రామోజీరావు చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటు ఉండేవి. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకొని తానే పెట్టుకున్నాడు. ఆ పేరే ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. రామోజీరావు 1947లో గుడివాడలో ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. గుడివాడ కళాశాలలో ఇంటర్ బిఎస్సి చదివాడు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్లో సంస్థలో డైరెక్టర్గా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలిసి పనిచేశారు. రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహశీల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తి ఉండటంతో ఆ రంగం గురించి నేర్చుకోవాలని ఆశించాడు. అందుకోసం చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ ఉద్యోగంలో చేరాడు. 3 సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగి వచ్చాడు. రామోజీరావు 1962 అక్టోబర్లో హైదరాబాదులో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రారంభించాడు. ఇది అతని తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించాడు. 1967 నుంచి 69 మధ్య కాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించాడు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించాడు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకోసాగింది. విశాఖపట్నంలో డాల్ఫిన్స్ హోటల్స్ ప్రారంభించాలని రామోజీరావు 1970లో నిర్ణయించుకొని
నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించాడు. రామోజీరావు గ్రూప్ కింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి షోరూంలు ముఖ్యమైనవి. ఆయన చాలా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 1984లో శ్రీవారికి ప్రేమలేఖ నుంచి, 1985లో మయూరి, 1989లో మౌన పోరాటం, 1987లో ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని చిత్రం, మెకానిక్ మామయ్య, ఇష్టం, నువ్వే కావాలి, ఆనందం, ఆకాశ వీధిలో, మూడు ముక్కలాట, నిన్ను చూడాలని, తుజే మేరీ కసం, వీధి, నచ్చావులే, నిన్ను కలిశాక, సవారీ మొదలగు సినిమాలను నిర్మించారు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్తో సహా ఇప్పుడు టీవీల్లో, సినిమాల్లో నటిస్తున్న చాలామందిని వెండితెరకు పరిచయం చేశారు రామోజీరావు. తెలుగునాట మీడియా మొగల్గా ఎదిగారు రామోజీరావు. ఎన్టీ రామారావు నుంచి మొదలు చంద్రబాబు, వైఎస్ఆర్, మోడీ వంటి రాజకీయ దిగ్గజాలు ఏదో ఒక సమయంలో రామోజీ ఆశీస్సులు తీసుకున్నవారే. ఇప్పటికీ రామోజీరావు మద్దతు కోసం రాజకీయ పార్టీలు ఆయన ఇంటికి క్యూ కడుతూనే ఉన్నారు అంటే రాజకీయాలపై, ప్రభుత్వాలపై ఆయన ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.